కథ చెప్తుంది కదా అంది దమనికం. అదెలా అని కరటకం అడిగింది. దమనకం ఇలా చెప్పసాగింది. ఒక మారుమూల ప్రదేశంలో ఊళ్ళకు దూరంగా ఒక మఠం ఉండేది. దేవశర్మ అనే సన్యాసి ఆ మఠంలో ఒంటరిగా ఉంటూ శివలింగాన్ని పూజిస్తూ ఉండేవాడు. చాలా మంది భక్తులు ఆ మఠానికి విలువైన బట్టలు దానం చేసేవారు. అన్నింటినీ వదిలేసి సన్యాసి అయినప్పటికీ దేవశర్మకు బంగారం మీద ఆశ ఉండేది. ఒకరోజు ఆయన వేరే వేషం వేసుకుని విలువైన బట్టలన్నింటినీ మూటగట్టి దూరంగా ఉండే పట్టణానికి తీసుకుపోయి వాటిని బంగారానికి అమ్మి ఆ బంగారాన్ని ఒక గుడ్డ సంచిలో పెట్టి సంచిని తన చంకకు తగిలించుకొని మఠానికి తిరిగి వచ్చాడు. అప్పట్నుంచి ఆయన ఎవరినీ నమ్మక రాత్రింబవళ్ళు ఆ సంచిని తన చంకలోనే ఉంచుకునేవాడు. డబ్బు సంపాదించడం కష్టం, కాపాడుకోవడం కష్టం, అది పోవడం దుఃఖం, ఖర్చు కావడం దుఃఖం, దాని మూలమే భేదం, దాని ఫలితాలు బాధ అని ఊరికే చెప్పారా? ఆషాఢభూతి అనేవాడు చెడ్డవాడు, పాపమంటే భయం లేనివాడు, ఇతరులది దొంగలించడమే వాడి లక్ష్యం. దేవశర్మ చంకలో ఉండే బంగారం ఒకరోజు వాడి కంటపడింది. దాన్ని ఎలా తీసుకోవాలా అని ఆలోచించాడు. మఠం గోడలు రాతితో కట్టినవి కాబట్టి వాటికి కన్నం వేయడం సాధ్యం కాదు. కిటికీలు చాలా ఎత్తున ఉన్నాయి. అందుచేత ఆషాఢభూతి దేవశర్మ దగ్గర శిష్యుడిగా చేరి మంచి మాటలతో ఆయనకు నమ్మకమైన వాడిగా ఉండాలనుకున్నాడు. ఇలా అనుకొని ఆషాఢభూతి దేవశర్మ దగ్గరకు వెళ్ళి పరమశివుడికి ప్రణామం అంటూ ఆయన కాళ్ళపై పడి తర్వాత అతను దేవశర్మతో వినయంగా, మహాత్మా, జీవితం పనికిరానిది, ఎండిగడ్డి మంటలాగా క్షణంలో పోయేది. సుఖాలు నీళ్లు లేని మేఘాలు, బంధువులు, పిల్లలు, భార్య కలలాటి భ్రమ. ఈ విషయం పూర్తిగా తెలుసుకొని మోక్ష మార్గం తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. దేవశర్మ ఈ మాటలు విని, నాయనా, ఇంత చిన్న వయస్సులో అన్నింటి మీద కోరికను వదిలించుకున్న నీవు గొప్పవాడివి. యవ్వనంలో సాధించిన నిగ్రహమే నిజమైన నిగ్రహం. నన్ను మోక్ష మార్గం అడిగావు. ఓం నమశివాయ అంటూ శివుడిపై ఒక్క పువ్వు ఉంచిన వాడికి మళ్ళీ జన్మ ఉండదు అన్నాడు. ఆషాఢభూతి దేవశర్మ కాళ్ళు పట్టుకొని, స్వామి, ఆ మంత్రాన్ని